కఠిన శిక్షలతో అవినీతి పరుల గుండెల్లో గుబులు పెడితేనే నేరాలు తగ్గుతాయని ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఏకే ఖాన్ అంటున్నారు. అవినీతి కేసుల విచారణలో సమాచారం, సాక్ష్యాలు ఉంటే ఏ స్థాయిలో ఉన్న వారి వ్యవహారమైనా ఒక్కటేనని చెప్పారు. వ్యక్తుల ఆధారంగా దర్యాప్తు ఉండదని, అదనపు డీజీ తేజ్ దీప్ పై విచారణకు ప్రభుత్వం అనుమతి లభించిందని వెల్లడించారు. నేర విధానం మారిపోయిందన్న ఖాన్ ఈ విషయంపై సిబ్బందికి నిరంతర శిక్షణ ఇవ్వాలని అన్నారు. అవినీతి కేసులు, విచారణ తదితర అంశాలపై ఏకే ఖాన్ తో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. సార్, అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి చాలా సమస్యగా ఉంది, ఒక జాడ్యంగా మారింది. అయితే ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిగా మీకున్న విశ్లేషణ ఏంటి అసలు ఈ సమస్య పైన? అవినీతి లేదు అని చెప్పలేము. కొన్ని పనులు సక్రమంగా జరుగుతున్నా, కొన్ని అక్రమంగా కూడా జరుగుతున్నాయి. వాటిని అరికట్టాల్సిన అవసరం ఉంది. అది ఏసీబీ సంతృప్తికరంగానే తన బాధ్యత నిర్వహిస్తూ వస్తుంది. భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కువగా దీనిపైన శ్రద్ధ వహించి దానికి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముందు నుంచి కూడా ఏసీబీ పైన ఒక ఆరోపణ ఏంటంటే కేవలం చిన్న స్థాయి ఉద్యోగుల వైపుకి పరిమితం అవుతున్నారు, అంటే పెద్దవారిపై జోలికి వెళ్ళడం లేదని ఒక విమర్శ. చిన్న పెద్ద తారతమ్యం అన్నది అవినీతికి సంబంధించినంత వరకు ఉండకూడదండి. ఏ స్థాయిలో అవినీతి జరిగినా సరి అయిన వాస్తవాలను గ్రహించి, సాక్ష్యాలను సేకరించి సక్రమైన పరిశోధన అంటూ జరగాలి, ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇంకొక ముఖ్యమైన ఘట్టం ప్రాసిక్యూషన్. అది కూడా విజయవంతంగా పూర్తి చేసుకొని అవినీతి అధికారులకు శిక్ష పడేటట్టు చేయాలి. ఆ శిక్ష పడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చేసిన తప్పుకు శిక్షే కాకుండా మిగతా వాళ్ళకి చాలా మందికి అనుభూతిగా ఉంటుంది. అవినీతి చేయడం కోసం భయపడేటువంటి వాతావరణం సృష్టించాలి. ఇది అంటే ఏసీబీలో ఎక్కువ శాతం పోలీసులే డిప్యూటేషన్ పైన ఉంటున్నారు కాబట్టి పోలీస్ శాఖలో అవినీతి పైన కొంత చూసి చూడని ధోరణి ఉందనే విమర్శ ఉంది. ఏసీబీకి సంబంధించినంత వరకు ఏ డిపార్ట్మెంట్ అన్నది మాకు అప్రస్తుతం. అది పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, ఇంకో డిపార్ట్మెంట్ అయినా దాంట్లో భేదభావం చూపించే ప్రసక్తే రాదు. ప్రజలకు మేలు జరగాలంటే అవినీతి ఎక్కడున్నా దాన్ని అంతమొందించడానికి, దాన్ని తగ్గించడం కోసం ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నం జరుగుతుంది. తేజ్ దీప్ సంబంధించిన కేసు విచారణ ఏ స్థాయిలో ఉంది? అంటే కేసు ఇన్వెస్టిగేట్ చేయడం కోసం ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ఇక దాని తర్వాత ప్రాసెస్ ఏమిటి, గతంలో ఉన్న ఎవిడెన్సెస్ ఏమిటి, అవి ఇంకా నేను డీటెయిల్గా చూడలేదు. అంటే ఏ వ్యక్తి అన్నది కాకుండా కేసులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి, మా దగ్గర ఎటువంటి సాక్ష్యాలు ఉన్నాయి, ఇంకా ఎటువంటి సాక్ష్యాలు సేకరించాలి, అది తర్వాత లా అండ్ ప్రొసీజర్స్, వీటిని దృష్టిలో పెట్టుకుని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఏదో వ్యక్తి ప్రధానంగా మాత్రం ఎప్పుడు జరగదు. చాలా కేసుల్లో మీరు ట్రాప్ చేస్తున్నారు, లేదా ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టుగా గుర్తిస్తున్నారు, వారిని అరెస్ట్ కూడా చేస్తున్నారు. కానీ ప్రభుత్వ పరంగా కొన్ని కేసుల్లో ప్రాసిక్యూషన్కి అనుమతి లభించడం లేదు. అంటే కొన్ని కేసెస్ గవర్నమెంట్లో పెండింగ్ ఉన్నమాట వాస్తవం. అది ఎప్పటికెప్పుడు రాయడం జరుగుతూ ఉంటుంది పర్మిషన్ కోసం. సో మళ్ళీ ప్రభుత్వం వద్దకు వెళ్తాము, రివ్యూస్ జరుగుతాయి. ఈ అవినీతి అధికారులు చాలా సాంకేతికంగా వచ్చినటువంటి డెవలప్మెంట్ కూడా ఉపయోగించుకుంటున్నారు. చట్టాల్లో ఉన్న లొసుగులను కూడా ఉపయోగించి కొత్త తరాలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏసీబీ అంటే సాంకేతికంగా కానీ, లేకపోతే సిబ్బందికి చట్టాలపైన అవగాహనకు సంబంధించి కానీ ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? సో అది కంటిన్యూ అవుతూ ఉండాలి. నేరం చేసే విధానాలు మారుతున్నాయి, ఇది వాస్తవం. ఇది ముందులాగా ఏదో కాగితాల్లో, పుస్తకాల్లో, లేకపోతే డైరెక్ట్ క్యాష్ ఇచ్చి కంటే కూడా ఎక్కువగా ఎలక్ట్రానిక్ పరంగా జరుగుతున్నాయి. కంప్యూటర్ల పైన, ఇంటర్నెట్లో ఇలాంటివి జరుగుతున్నాయి. కొంతవరకు ఏసీబీలో అధికారులకు ఈ కేసెస్ ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలని అవగాహన ఉంది, ఇంకా కల్పించాల్సిన అవసరం ఉంది. మేము కూడా ఏసీబీలో ఇంకా కొన్ని కొత్త వనరులను కూడా సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోర్టుల్లో కూడా కొంత కేసులు, కొన్ని కీలకమైన కేసులు కూడా వీగిపోతున్నాయి. 60-65% వరకు కన్విక్షన్ రేట్ కొన్ని సంవత్సరాల క్రితం ఉండేది ఏసీబీలో. అది 40-45%కు తగ్గింది. అది దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అవినీతి నిర్మూలనలో ప్రజల నుంచి మీరు ఎలాంటి భాగస్వామ్యం కోరుకుంటారు? చాలా ముఖ్యం అండి, ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యం. ఎందుకంటే అల్టిమేట్ బాధితులు ప్రజలు. మేము సుమోటోగా, లేకపోతే వెరిఫికేషన్స్ ద్వారా, ఇంటెలిజెన్స్ ద్వారా కొన్ని ఇన్ఫర్మేషన్స్ వచ్చినా ప్రధానంగా సమాచారం వచ్చేది ప్రజల నుంచి వస్తుంది. కాబట్టి ప్రజల భాగస్వామ్యం అనేది ముఖ్యం. ప్రజలను ఎలా ఈ ప్రయత్నంలో భాగస్వాములు చేస్తాము అన్నది అధికారులపైన, సంస్థపైన ఆధారపడి ఉంటుంది. సో ఆ ప్రయత్నం తప్పకుండా చేయాలి, జరుగుతుంది, అది చేస్తాం. థ్యాంక్ యూ సార్.